ఈరోజు మేము ఒక సర్క్యులర్ చూడడం జరిగింది, పేపర్లో ఒక ప్రకటన కూడా చూడడం జరిగింది. ఏదైతే టీచర్స్ టైం కండిషన్స్ పెట్టడం జరిగింది, దీన్ని యాజ్ ఏ టీచర్స్ ఎమ్మెల్సీగా నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఈ ప్రభుత్వం ఏదైతే ఈ టీచర్స్ టైమింగ్స్ కండిషన్స్ను నేను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. కానీ ఇది మాత్రం దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నాము. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు టీచర్లకు ఎందుకు అంత టార్చర్ పెడుతున్నారు, ఎందుకు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకునేంత వాళ్ళ వెసులుబాటు ఎందుకు కల్పించలేకున్నారని నేను అడుగుతున్నా. ఈరోజు చూసుకుంటే 9 గంటలకు ఎగ్జాక్ట్గా 9 గంటలకు ఉండాలి, ఒక్క నిమిషం లేట్ అయినా కూడా లేట్ ఇన్లో చూపిస్తామని చెప్తున్నారు. సరే, అక్కడ అనేక ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వారు మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తారు, అక్కడ కొన్ని చోట్ల నెట్వర్క్ ఉండదు, ఫోన్స్ పనిచేయవు, అందరూ ఒకేసారి ఫోన్స్ ఉపయోగించడం వల్ల అక్కడ నెట్వర్క్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో అనేకమైన ప్రాబ్లమ్స్ అక్కడ వాళ్ళ టీచర్స్ ఫేస్ చేస్తుంటే మీరు మళ్ళీ కొత్తగా ఈరోజు ఈ టైం కండిషన్స్ తీసుకురావడం జరిగింది. అసలు ఇది మీకు ఈ ప్రభుత్వానికి ఇది తగునా అని నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు చూసుకుంటే ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలకు చదువులు చెప్పుకుంటే అనేకమైన కండిషన్స్, 9ంటికి ఒక కండిషన్, 12:30కి ఒక కండిషన్, 1 గంటకు ఒక కండిషన్, 3 నుంచి 4కు ఒక కండిషన్, ఈ విధంగా అన్ని కండిషన్లు పెట్టుకుంటూ పోతే ఇన్ టైంలో మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైతే ఇన్ టైం ఉంటుందో అవుట్ టైం కూడా వేసి రావాలి. అంటే వీళ్ళకి చదువులు చెప్పాల్సిన అవసరం లేదా? అంటే వీళ్ళు ఈ విధంగా స్ట్రెస్తోనే భలే ఇవ్వాలనా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు టీచర్లు ఎక్కడే కానీ స్వేచ్ఛగా వాళ్ళు జాబ్స్ వాళ్ళు చేసుకునే పరిస్థితి కనపడలేదు. ఏదైతే ఈరోజు ఇది టీచర్స్కి ఒక టార్చర్ గవర్నమెంట్ లాగే కనిపిస్తుందని మేము ఈరోజు చెప్తున్నాం. ఎందుకు వాళ్ళు వన్ సైడ్గా ఓట్లు వేసినందుక ఈరోజు మీరు వాళ్ళకి ఇచ్చే ఇది నేను అడుగుతున్నాను. ఏదైతే టీచర్స్ వన్ సైడ్గా ఓట్లు వేసుకున్నారో ఈరోజు వాళ్ళు సూసైడ్లు చేసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఎందుకంటే ఇంత కండిషన్స్ ఇంత స్ట్రెస్ పెడితే మీరు గతంలో మీరు ఈ 20 నెలల్లోనే చూసుకుంటే ఎంతమంది టీచర్స్ ఈరోజు మరణించారని ఒకసారి ఒక లెక్క తీస్తే అనేక మంది తేలుతారు. అంటే ఎందుకు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏదైతే ఈ సర్క్యులేటర్ ఏదైతే ఈ ఉత్తర్వులు ఇచ్చారో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారో అక్కడ ఆఫీసర్లకు కూడా ఈ కండిషన్స్ వర్తిస్తున్నాయా? ఈరోజు మీరు అందరూ వెళ్ళి చూద్దాం, నేను కూడా వస్తే చూస్తాను. అక్కడ వెళ్తే ఎవరైనా సరే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఫ్రైడే వచ్చిందనుకోండి, ఫ్రైడే మధ్యాహ్నం నుంచి ఉండకుండా వెళ్ళిపోతున్నారు ఆఫీసులలో. అలాగే మండే వస్తే మండే 11:30 తర్వాత ఆఫీసులకు వస్తున్నారు. సో వాళ్ళకి కండిషన్స్ వర్తించవా? రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ కండిషన్స్ వర్తిస్తే మా ఉపాధ్యాయులు కూడా ఈ కండిషన్స్ వర్తిస్తాయి. ఇంకా ఇక్కడన్నా అందరికీ నెట్ సౌకర్యాలు ఉంటాయి. కానీ టీచర్స్ అనేవాళ్ళు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పనిచేసే పరిస్థితి. సో వాళ్ళకి ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు? మీరు ఎప్పుడైతే వాళ్ళను స్వేచ్ఛగా వదిలేస్తారో, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారో ఆ రోజు అంటే మీరు కండిషన్స్ పెడితేనే వారు స్కూల్కి వెళ్తారా? అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఏదైతే ఎందుకు ఇప్పుడు కండిషన్స్ పెట్టింది గవర్నమెంట్? ఇప్పటి వరకు 20 నెలల నుంచి ఉపాధ్యాయులకు లేని కండిషన్స్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చింది? ఇది యాక్చువల్గా వీళ్ళకు 9:39కే కాదండి, ఒక 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ కూడా ఉంది. 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉన్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా రావాలని వాళ్ళను ఒక హరాస్ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇది కేవలం వీళ్ళు పొలిటికల్గా కూడా వెళ్తున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నిన్నంతా మనం చూసాం, అసెంబ్లీ ముట్టడిస్తాం, ఆ సమస్యలు పరిష్కరించుకుంటే వాళ్ళన్న. సో ఈరోజు వాళ్ళు అడిగే దాంట్లో తప్పేముంది? అంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళకి అనేక హామీలు మీరు ఇచ్చారు కదా, వాళ్ళ రైట్స్ని వాళ్ళు అడిగారు, వాళ్ళ హక్కుగా వచ్చేటి బకాయిలను వాళ్ళు అడుగుతుంటే ఈరోజు వాళ్ళు రోడ్లు ఎక్కారని ఈరోజు వాళ్ళకు ఈ టైం కండిషన్స్ పెడితే వాళ్ళు స్కూల్లోనే ఉంటారు. భయపెట్టడం అంటే వీళ్ళు సంపద సృష్టిస్తామంటున్నారు కదా, సంపద మళ్ళీ ఈ రకంగా కూడా సృష్టిస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఉద్యోగస్తుల జీతాలు కోత పెట్టి ఈ కండిషన్స్ అన్నీ పెట్టి ఈ రకంగా కూడా మేము సంపద సృష్టిస్తామని చెప్తున్నారేమో. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే టీచర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్కూళ్ళకి వెళ్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, పిల్లల్ని కూడా మంచి చదువులు వాళ్ళు అందిస్తారు. కాబట్టి టీచర్స్కి ఎక్కడా కూడా ఈ టైం కండిషన్స్ తీసేసి ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీగా వాళ్ళు వర్క్ చేసే విధంగా ఉండాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఏదైతే ఈ ప్రభుత్వం ఒక 1 క్లాస్ 1 టీచర్ అనే ఒక
దాంతో రావడం జరిగింది. అంటే ఇది గొప్పగా అంటే మంచి కాన్సెప్ట్ అని గొప్పలు చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు చూసుకుంటే ఆ టీచర్స్ ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్లో టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు ప్రమోషన్స్ కూడా ఒక ఇష్యూగా మారింది. ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం గత ఏడాది 23వ జీవో ప్రకారం 13/5/2025లో ఒక ఉత్తర్వులు ఇచ్చి ప్రైమరీ మోడల్ స్కూల్స్లో వచ్చి ఉన్న వాళ్ళకు ప్రైమరీ మోడల్ స్కూల్ హెచ్ఎంస్ గాను స్కూల్ అసిస్టెంట్లు గాను తీసుకొస్తామని ఒక ఉత్తర్వులు వాళ్ళు కౌన్సిలింగ్లో కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ ఒక ఉత్తర్వులు ఇచ్చి అంటే 13/1/2026లో మళ్ళా ఒక ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళు ఏదైతే మళ్ళీ చెప్పారో అంటే ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్లో మోడల్ ప్రైమరీ స్కూల్ ప్లస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అలాగే మోడల్ పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళు ప్రైమరీ స్కూల్ మళ్ళీ ప్లస్ అప్గ్రేడ్ హై స్కూల్లో పనిచేసే మోడల్ ప్రైమరీ హెచ్ఎంస్కు హెచ్జిటి లాగే వాళ్ళకు బాధ్యతలు ఇస్తాము అన్నట్లు మళ్ళీ ఈ ఉత్తర్వులో తెలిపారు. ఇది పూర్తిగా టీచర్స్కు ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్కు మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్కి ఇది పూర్తిగా అన్యాయం జరిగింది. వాళ్ళని డీగ్రేడ్ చేసినట్లని ఖచ్చితంగా వాళ్ళకు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే వాళ్ళు ప్రమోషన్స్ కల్పిస్తామన్నారో వాళ్ళు ప్రమోషన్స్ కల్పించలేదు, డిమోషన్స్ కల్పించారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ ఈరోజు సీనియర్ లిస్ట్లో వాళ్ళు ఏమన్నారు, వచ్చే ట్రాన్స్ఫర్స్లో మిమ్మల్ని కూడా సీనియర్ లిస్ట్లో తీసుకుంటాము, స్కూల్ అసిస్టెంట్లుగా మీకు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళు ఎక్కడ వాళ్ళని స్కూల్ అసిస్టెంట్లుగా తీసుకుంటూ ఈ సీనియర్ లిస్ట్లో కూడా వాళ్ళని పరిగణించలేదు. ఇది అందుకనే ఈరోజు వాళ్ళు ఏదైతే ప్రైమరీ మోడల్ స్కూల్ హెచ్ఎంస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 4600 మంది ఉన్నారు దగ్గర వాళ్ళంతా ఈరోజు ఆందోళనకు దిగారు. అప్పట్లో మీరు ఏం చెప్పారు, ఇవి టెంపరవరీ గైడ్లైన్స్ మాత్రమే అని మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ తీసుకున్నారు. ఒకే హడావిడి చేసి అధికారులు ఇది తప్పుదావ పట్టించి ఉపాధ్యాయుల మీద అన్ని పరీక్షలు అన్నీ వాళ్ళ మీదే ఇచ్చేసి ఈరోజు విద్యా వ్యవస్థను ఎంత దారి తప్పిస్తున్నారంటే అంత గాడి తప్పిస్తున్నారని ఈ సందర్భం తెలుస్తున్నాం. ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎంస్ ఉన్నారో వాళ్ళని మీరు తీసుకున్నారో వాళ్ళను సీనియర్ లిస్ట్లో తీసుకోవాలి అంటే వాళ్లకు గతంలో వాళ్ళైతే ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చారో ఆ సబ్జెక్ట్నే వాళ్ళను పెట్టి స్కూల్ అసిస్టెంట్లుగానే వాళ్ళను సీనియర్ లిస్ట్లో పరిగణించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.